పెట్టుకొని గిరిజన వ్యక్తులు చేస్తే అమ్మా మీకు న్యాయం చేస్తాం అప్పుడు అవకాశం అని పోలీసులు చేస్తే ఆ వ్యక్తిని మేము చెప్పాం. పోలీసులు వారు ఏం చేస్తున్నారు, 24 గంటలు చెల్లించారు. ఉదాహరణ మీకు విషయం చెప్పాలి సార్, ఉదాహరణకు విషయం చెప్పాలి. న్యాయం చేయరు. చెప్పాలి చెప్పండి. ప్రభుత్వం నుండి ఇంతవరకు సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. ఏదైతే అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆ యొక్క కుటుంబానికి పరామర్శించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇంతవరకు కనిపించలేదు. తూతూ మంత్రంగా నిన్న ఏదో జయకృష్ణ గారు వెళ్ళారు కానీ ఆయన విషయం ఏం చెప్తున్నారంటే అవతల వైసీపీ కానీ ఇవతల ఎవరో మా వెనకుండే నాటకాలు ఆడిస్తున్నారని చెప్పి రాజకీయ రంగు పులుముతున్నారు తప్ప మేమంతా రాజకీయ రంగు పులమడానికి కోసం ఈరోజు ధర్నాలు కానీ ఇటు చేయలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి కోసమే ఆదివాసీ సమాజం రోడ్డెక్కింది. కాబట్టి ఆ యొక్క కుటుంబంలో ఏదైతే అమానుష్యంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన గురించి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కుటుంబానికి 5 లక్షలు ప్రభుత్వం వెంటనే 5 కోట్లు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము కల్పించి తద్వారా ఏ అయితే రాయితీలు ఉన్నాయో అన్ని ప్రభుత్వం ద్వారా కల్పించమని చెప్పేసి ఇప్పటికే కోరినప్పటికీ కూడా మాకు ఎటువంటి సమాధానం రాలేదు. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇప్పుడు వారికి బెయిల్ కోసము సన్నద్ధాలు చేస్తున్నారు. కాబట్టి వారి మూలాలు దెబ్బతీయాలి. కాబట్టి ఆర్థిక మూలాలు వారు ఉన్నటువంటి ఏదైతే ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వం తీసుకొని ఆ ఆస్తులన్నీ కూడా ఈ యొక్క విసారాణి కుటుంబానికి అప్పచెప్తేనే తప్ప వారికి విసారానికి వారికి ఆత్మకు శాంతి చేకూరదు. కాబట్టి ఆ దిశగా జరిగినంత వరకు గిరిజన విజయశ్రీ కానీ మిగతా పెద్దలు కానీ వివిధ రాజకీయ నాయకులు కానీ అందరూ మేధావులు కానీ మేమందరం కూడా ఈ న్యాయం ఆ పాప కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.